హౌసింగ్ డిపార్ట్మెంట్ ప్లస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ బోత్ ఆఫ్ యూ ఏవైతే జగనన్న కాలనీలో హౌస్ సైట్స్ ఇచ్చారో అవన్నీ వెరిఫై చేయండి. మీరు ఇప్పటికే చేశారు, డ్రోన్ అవన్నీ పెట్టి అవన్నీ వెరిఫై చేసి ఎక్కడైనా తప్పుడు సర్టిఫికెట్స్ ఉంటే లేకపోతే ఇన్ఎలిజిబుల్ పర్సన్స్ క్యాన్సిల్ చేసి ఎలిజిబుల్ పర్సన్స్కి ఇద్దాం. అది కూడా ఒకసారి కంప్లీట్ చేయండి ఆ ఎక్సర్సైజ్. సార్, చిన్న సబ్మిషన్ సార్. Not only have they given the pattas, most of the pattas are holders don't even know where the patta is, sir. హడావుడిగా వాళ్ళందరికీ ఇచ్చేసారు సార్. అవి అందులో మరి డూప్లికేట్స్ ఉన్నాయా ఏమున్నాయా మనం వెరిఫై చేసి అంటే 2-3 ఉన్నాయి మనోహర్ గారు. అంటే ఇచ్చిన ల్యాండ్ కూడా ఎక్కడో ఉంది, ఎవరినో ఎక్కడి నుంచి తీసుకు ఇచ్చారు. తిరుపతి నుంచి తీసుకొచ్చి మా ఊరికి ఎక్కడో ఉంటుంది 2 కిలోమీటర్లు అవతల ఆ వాగులో అక్కడ ఇచ్చారు. ఇలాంటి చాలా చేశారు, 1-2 కాదు. అవి కూడా వెరిఫై చేయమంటాం. టోటల్గా వెరిఫై చేసి ఆల్ బెనిఫిషియరీస్ వెరిఫై చేసి ఈజ్ ఇట్ జెన్యున్ ఆర్ నాట్. అవి జెన్యున్ అయితే ఇస్తాం, లేకపోతే క్యాన్సిల్ చేస్తాం. సార్, చిన్న సబ్మిషన్ సార్. యా సార్, ఎక్కువగా పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన గ్రీవెన్సెస్లో రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినవి ఓవరాల్గా ఒక 50% పైన ఇవే ఎక్కువ ఉంటున్నాయి సార్. అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో మా భూమి కబ్జా అయిందని 22లో పెట్టారని, ఎవరో వచ్చి మమ్మల్ని లాక్కుంటున్నారని, కొడుతున్నారని, ఈ టైప్ ఆఫ్ గ్రీవెన్సెస్ చాలా ఉంటున్నాయి సార్. అంటే ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఛాన్స్ ఒక సిపి ఆఫీస్లోని కానీ ఎస్పీ ఆఫీస్లోని ఎస్పెషల్లీ రెవెన్యూకి సంబంధించి ఒక సెల్ ఏమైనా ఏర్పాటు చేస్తే దాన్ని వాళ్ళు కన్వింగ్ రెవెన్యూ ఆఫీసర్ని ఎవరైనా కూడా ఎండాస్ చేస్తే కొంచెం వాటి విషయంలో ఏదైనా కొంచెం క్లారిటీ వస్తుందేమో నా అభిప్రాయం సార్. నో, కెన్ యూ డూ వన్ థింగ్, బోత్ కలెక్టర్ అండ్ ఎస్పీ ఒక జాయింట్ టాస్క్ ఫోర్స్ క్రియేట్ చేస్తాం. ఇలాంటి కేసులన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసి చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాం. దట్ ఈస్ బెటర్ ప్రపోర్షన్ అవుతుంది. మీరు సెకండ్ లెవెల్లో మీ ఆర్డీఓ అండ్ డిఎస్పీ ఇన్వెస్టిగేషన్ అవన్నీ చేస్తారు. అంతవరకు పోవద్దు. ఓన్లీ డిఎస్పీ, ఆర్డీఓ, కలెక్టర్, ఎస్పీ, దట్స్ ఆల్. ఈ 2 లెవెల్స్ డీల్ చేయండి. 22 ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా సార్ ఒక 50 ఎకరాలు ఉంటాయి సార్. 2 ఎకరాలు ఎండోమెంట్స్లో ఉంటే మొత్తం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నాయి. సో అవి కూడా కేసు బై కేసు మనం చేయాల్సిన అవసరం ఉంది. కలెక్టర్ కూడా శ్రద్ధ పెట్టాలి. అలాగే ముఖ్యంగా అయితే రెవెన్యూ సదస్సులు పెడతా ఉన్నారు. వీఆర్ఓలు వాళ్ళే ఉండటం వల్ల కొంచెం భయపడతా ఉన్నారు. కొన్ని కేసులు ఇంకోటి ఏంటంటే లీగల్గా సార్ చెప్పినట్టుగా ఎవరు తాగేసి పెట్టేశారు, సంతకం పెట్టించారు, నాకు 2 పిల్లలు, అవన్నీ కూడా లీగల్గా చెప్పే విధంగా, అంటే ఒక అడ్వకేట్ని హైర్ చేసో మీ తహసీల్దారు లేదా ఆర్డీఓ హైర్ చేసి లేదంటే మనకుంటే స్టాండింగ్ కౌన్సిల్ ఏమైనా పెట్టి వాళ్ళు ఎడ్యుకేట్ చేయగలిగితే 50-60% అక్కడ తగ్గిపోతాయి. మనం లీగల్గా ఉన్నటువంటి ఇష్యూస్ అన్నీ కూడా వచ్చి అయ్యే వాళ్ళే మా దగ్గరికి వస్తున్నారు, వాళ్ళే సార్ దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళే అందరి దగ్గరికి వెళ్తున్నారు. సో అవన్నీ మనం లీగల్గా వాళ్ళకి తెలియజేయాలి, ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. అది కంపల్సరీ చేయాలి. ప్లస్ రిడ్రెస్ అనేది ఇట్ షుడ్ బి ఏ స్పీకింగ్ నోట్. మామూలు ఊరికే చెప్పామని కాకుండా మనకు అన్ని ఆన్ రికార్డ్ ప్రాపర్గా వై వీఆర్ నాట్ ఏబుల్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ అనేది కూడా మనకు క్లారిటీగా ఇచ్చే విధంగా ఈ రెవెన్యూ సదస్సులను గౌరవంగా తీసుకోవాలని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా కొన్ని సర్వే అయిన భూమి రీసర్వే అయిన దగ్గర ఈ క్రాప్ ఇన్సూరెన్స్ ప్రాబ్లం అని చెప్పి నాకు 2-3 రోజులు వచ్చింది. ముఖ్యంగా కడప ఎమ్మెల్యేస్ ఫోన్ చేస్తూ ఉన్నారు. కొద్దిగా ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ క్రాప్ ఇన్సూరెన్స్ ఇబ్బంది లేకుండా చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇంకొకటి సార్, ఇప్పుడు ఎంఆర్ఓస్ ఈ కీ అంతా ఎంఆర్ఓస్కి ఇచ్చాను సార్. ఎంఆర్ఓ ఏం చేశారంటే ఒక అవుట్ సోర్సింగ్ ఏజెంట్కి ఇచ్చేసారు సార్. ఏదో కంప్యూటర్ ఆపరేటర్ ఆయన ఇష్టం వచ్చి ఇప్పటికీ కంట్రోల్ చేయడం లేదు సార్. అది కూడా అదొక అవుట్ సోర్సింగ్ చెప్పారు, దాని మీద ఉండాలి. ఇప్పుడు నా వే ఫార్వర్డ్. ఇప్పుడు నేనేమంటానంటే, ఒకటి, ఎవరైతే ఆపరేట్ చేశారో యు ఆర్ హ్యావింగ్ ఎవిడెన్స్. ఏజెన్సీ ఆపరేట్ చేసిందా, ఆర్డీఓ ఆపరేట్ చేశాడా, ఎంఆర్ఓ ఆపరేట్ చేశారా, యు ఆర్ హ్యావింగ్ క్లారిటీ. ఎందుకంటే సైబర్ సెక్యూరిటీకి మీరు వెళ్తే ఆటోమేటిక్గా డీటెయిల్స్ వస్తాయి. అది కూడా చేసి అలాంటివి చేసుంటే అలాంటి కేసులు కూడా పీడీ యాక్ట్ కింద తీసుకోండి. జెన్యూన్గా ఉంటాయి, మ్యానిపులేషన్ ఉంటుంది. మ్యానిపులేషన్ ఉంటే యూ టేక్ దాట్, అప్పుడు మొత్తం కంట్రోల్కి వస్తుంది. అంటే మీరు చెప్పింది ఎట్లా చెప్పారంటే సార్, ఎంఆర్ఓ తనకి అతని దగ్గర ఉంచకుండా ఎవరో ఆపరేటర్ పెట్టుకుంటాడు. అరే నేనేమంటానంటే, ఆపరేటర్ కాకుండా ఏజెన్సీ కూడా ఇచ్చే సంఘటనలు ఉన్నాయి. ఇవన్నీ ఆ కేసులను బట్టి డిసైడ్ చేద్దాం. ఏది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏదో కావాలని ఇచ్చేసి వాళ్ళు కలిసి మ్యానిపులేషన్ జరుగుంటే మీకు సైబర్ సెక్యూరిటీలో అవన్నీ వస్తాయి. అవి కూడా తీసుకోండి ఎవిడెన్స్ కింద పనిష్మెంట్కి.
ఒకవేళ జెన్యున్గా ఉంటే ఐ డోంట్ మైండ్. ఏదైతే ఇర్రెగ్యులర్గా చేశారో అలాంటివన్నీ ఇవన్నీ లింకింగ్ ఎవిడెన్స్ కింద తీసుకొని యూ గో ఫర్ ఇఫ్ నెసెసరీ కలెక్టర్ అండ్ ఎస్పీ. దీన్ని పర్ఫెక్ట్గా నేనేమంటానంటే భవిష్యత్తులో కూడా భయం ఉండాలి. ఇల్లీగల్ ప్రాపర్టీస్ ఎవడు ఎన్క్రోచ్ చేసినా, ఎవడు గ్రాప్ చేసినా, ఎవరు ఇల్లీగల్గా ట్రాన్స్ఫర్ చేసుకున్నా పనిష్మెంట్ ఉంటుంది, భయం ఉండాలి. భయం ఉంటే నోబడి విల్ కామ్. ఇప్పుడు మొత్తం రికార్డులు కూడా మీరు చూస్తే అక్కడ మేజర్ ఇష్యూ ఏంటంటే పెద్ద ఇష్యూ ఆ రికార్డ్స్ను కూడా ఇక్కడ పెట్టకుండా ఎక్కడో పెట్టే పరిస్థితికి వచ్చారు. అప్పట్లో ఒక కంపెనీ, ప్రైవేట్ కంపెనీ పెట్టి ఇవన్నీ కూడా ట్రస్ట్ ఫ్యాక్టరీలో 1 by 1 యాడ్ అయిపోయినాయి. సో మనకు యాక్షన్స్ కొన్ని జరిగాయి, కొన్ని ఇల్లీగల్గా జరిగాయి, ఇవన్నీ ఉన్నాయి. మీరు కలెక్టర్ అండ్ ఎస్పీ కూర్చొని కొన్ని జిల్లాల్లో, అన్ని జిల్లాల్లో మళ్ళీ లేవు. వన్ ఆఫ్ ది బెస్ట్ రెవెన్యూ సిస్టమ్ ఆంధ్రప్రదేశ్, బీ క్లియర్. చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సమైక్య ఆంధ్రప్రదేశ్ నేను చూశాను ఎన్నడూ ఆంధ్రప్రదేశ్లో. హైదరాబాద్ రికార్డ్స్ అన్నీ కూడా కాంప్లికేటెడ్ రికార్డ్స్, ఎందుకంటే నిజాం ల్యాండ్ అది. నిజాం రికార్డ్స్ ఎప్పుడు సరిగా మెయింటైన్ చేయలేదు. వాళ్ళు ఏం చేశారు, ఒకరు వస్తే ఒకరికి ఇచ్చి, ఇంకొకరికి ఇచ్చి మరి దానం చేసుకుంటా పోయారు. ఇక్కడ అట్ట కాదు. బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, రికార్డ్స్ అన్నీ పర్ఫెక్ట్గా చేసి దాని మీద కొన్ని సిస్టమ్స్ పెట్టారు. జమాబందీ, విఎం, కేఎంలు, ఇయర్లీ ఒకసారి అకౌంట్ ఫార్ చేయడం, మళ్ళీ మనం శిస్తులు కట్టడం, ఇవన్నీ చేసి ఒక పర్ఫెక్ట్గా సిస్టమ్ వచ్చింది ఇక్కడ. దీంట్లో కొద్దిగా అక్కడక్కడ వేగ్గా ఉండే ల్యాండ్స్లో ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి. మొన్నటి వరకు సెటిల్మెంట్ ల్యాండ్స్ నేనున్నప్పుడు కూడా చూశాను. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ సెటిల్మెంట్ ఉంటే ఎవడో ఒకరు ఉంటాడు, ఒక ఆఫీసర్, సెటిల్మెంట్ ఆఫీసర్, ఎక్కడో కూర్చొని ఒక ఆర్డర్ ఇచ్చేస్తాడు ఎక్కడుండో వాడుకో. అలాంటి చాలా జరిగితే సెటిల్మెంట్ ఆఫీసర్ తీసేసి జాయింట్ కలెక్టర్లకు ఇచ్చాం. ఆ సెటిల్మెంట్ అథారిటీ తీసేసాం. ఇప్పటికి కూడా నాకు జ్ఞాపకం, ఒక ఏవి రెడ్డి అని ఉండేవాడు నెల్లూరులో. అన్ని క్యాన్సిల్ చేసేసారు. He gave so many illegal orders. ఇప్పుడు మీరు చూస్తే ఆర్డర్స్ చూస్తే ఆ ఏవి రెడ్డి ఆర్డర్స్ ఉంటాయి. మొత్తం రాయించాడు. సత్యవేడు చెట్టు పక్కన ఉండే ల్యాండ్స్ అని రాయి చేశాడు. ఆ సత్యవేడు నుంచి నేరుగా వరదపాలెం ఆ ఏరియా అంతా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి. సెటిల్మెంట్ అని ఇచ్చేసి మొత్తం లాగిచ్చాడు. దిస్ ఈజ్ వేర్ ఐ హ్యావ్ సీన్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ రెవెన్యూ. ఐ వర్క్డ్ యాజ్ రెవెన్యూ మినిస్టర్ ఫస్ట్ టైం, రెవెన్యూ అండ్ ఫైనాన్స్. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇదంతా కూడా కాంప్లికేట్ చేశారు. హౌ టు స్ట్రైటన్ వీ హ్యావ్ టు డూ ఇట్, వెరీ సిస్టమేటిక్ వర్క్, బట్ వెరీ ఎలాబరేట్, లెబోరియస్, సెన్సిటివ్, బట్ ఇన్వెటబుల్. కీప్ ఇట్ ఇన్ మైండ్. అందుకనే కలెక్టర్స్, ఎస్పీస్, ఆర్డీఓస్, యువర్ డిఎస్పీస్ నలుగురు కలిసి ఎక్కడికక్కడ ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసి, వెపన్స్ ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, మీకు ఏదైనా అవసరమైతే ఇంకా అడిషనల్ పవర్స్ కావాలంటే ఇస్తాం. బట్ అల్టిమేట్గా పబ్లిక్ అప్రిషియేట్ చేయాలి. ఓకే, క్యారీ ఆన్.